దివాళీ అంటేనే ఒక సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్‌ని మనం క్రాకర్స్‌తో జరుపుకుంటూ ఉంటాం. అయితే క్రాకర్స్ అనేటివి చాలా సందర్భాల్లో కాలుస్తూ ఉంటాం. కానీ దివాళీ రోజు దేశమంతా కలిసి ఒక్కసారిగా కాల్చుకుంటేనే ఆ మజా వేరుంటుంది. అయితే మనకు దివాళీ ఇంకా 2 రోజుల్లో ఉంది. అయితే మనకు సిటీలో ఆ సందడి అయితే కనిపిస్తుంది. మార్కెట్‌లో అందరూ దివాళీకి సంబంధించినటువంటి క్రాకర్స్ కొనడానికైతే వస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం మనం నార్మల్ క్రాకర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏదో ఒక చిన్న వివాదం అయితే తలెత్తుతూ ఉంది. అయితే ఈ ఇయర్ సుప్రీం కోర్ట్ నార్మల్ క్రాకర్స్ని కాకుండా గ్రీన్ క్రాకర్స్నే కాల్చాలంటూ ఆదేశించారు. దీంతో మనకు మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కస్టమర్స్ పబ్లిక్ గ్రీన్ క్రాకర్స్ని కొనడానికి ఎలాంటి మొగ్గు చూపిస్తున్నారా లేదా, అలాగే సేల్స్ ఎలా ఉన్నాయో షాపర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. సో ఇక్కడ మనతో షాప్ ఓనర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి గ్రీన్ క్రాకర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే అందరూ ఎలా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదో తెలుసుకొని, అలాగే సేల్స్ ఎలా ఉన్నాయో కూడా కనుక్కుందాం. హలో హలో అండి. సో ఎలా ఉన్నాయండి సేల్స్? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అయితే ఈ సంవత్సరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనం గ్రీన్ క్రాకర్స్ సేల్ చేస్తున్నాం. హాకా తరపున మేము గత 40 సంవత్సరాల నుంచి గ్రీన్ క్రాకర్స్ సేల్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం గత 10 ఇయర్స్ నుంచి గ్రీన్ క్రాకర్స్ సేల్ చేస్తున్నాం మేము. అయితే ప్రతి బాక్స్ మీద మీరు కొనేటప్పుడు ఇక్కడ లేబుల్ ఉంటుంది, గ్రీన్ క్రాకర్స్ అని ఉంటుంది. ఇది ఉంటేనే తీసుకోండి. దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ ఉండదు. కాబట్టి మనకు ఎవరు స్టాండర్డ్ కంపెనీ అయితే ఎవరు పిల్లలు వాడినా పెద్దలు వాడినా కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట వీటి కోసం. అందుకని మేము గ్రీన్ క్రాకర్సే సేల్ చేస్తాం. కొద్దిగా ₹2 రేట్ ఎక్కువైనా కానీ ఇదే అమ్మడానికి చూడడానికి జనాల ప్రాణాలు ముఖ్యం మనకు, కాబట్టి అందుకే. అయితే ఇప్పుడు మనకి నార్మల్ క్రాకర్స్ కన్నా గ్రీన్ క్రాకర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? అట్లానే ఏముండదు మేడం. అయితే నార్మల్ క్రాకర్స్ మీకు ₹100 పెడితే 10 వస్తాయి. ఈ మావి అయితే ₹100 పెడితే 6 వస్తాయి అనమాట. దీనివల్ల ఏమంటే సేఫ్టీ బాగుంటుంది అనే ఉద్దేశం అంతే. సో అయితే ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ కొనడానికి పబ్లిక్లో అవేర్నెస్ ఎంత ఉంది? వాళ్ళు ఇవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేకపోతే నార్మల్ క్రాకర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఈ ఈకో ఫ్రెండ్లీ మాకన్నా పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు మేడం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, ఓకే మా గల్లీలో ఒక పొల్యూషన్ ఉంటుందా ఉండట్లేదా. కస్టమర్ కొనేటప్పుడు అడుగుతున్నాడు ఏం క్రాకర్స్ సార్, మేము చూపిస్తున్నాం వాళ్ళకి, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మా దగ్గర గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయని. అందుకే మేము ప్రతి పాంప్లెట్ కూడా రాసుకున్నాం అనమాట, ఈకో ఫ్రెండ్లీ అని రాసుకున్నాం మేము. మాకన్నా వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే కూడా. అట్లా మాకు ఇబ్బంది లేదు. సేల్స్ ఈ బాగున్నాయి, సేల్స్ మూవీ ఎక్కువ ఉన్నది అనమాట. ఇదే స్టాక్. నాగా ఫోన్ చూడు. సో అయితే మనకి ఇప్పుడు చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళు వరకు కాల్చడానికి అందరికీ ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అవైలబుల్గా ఉన్నాయా? చిన్న వాళ్ళ నుంచి మినిమం 3 ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు 8 ఇయర్స్ వాళ్ళ వరకు అందరికీ కూడా క్రాకర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం మన దగ్గర. మనం ఓన్లీ స్టాండర్డ్ కంపెనీ మనం మెయింటైన్ చేస్తాం, వేరే బ్రాండ్స్ మనం వాడము అసలు. అట్లా. అయితే ఈ క్రాకర్స్ వల్ల మనం పొల్యూషన్ని ఎంతవరకు తగ్గించవచ్చు అంటారు? అంటే ఎంత వరకు డిఫరెన్స్ ఉంటుంది? ఎంత మేరకు అని నేను చెప్పలేను, కానీ మామూలు వాటితో పోల్చుకుంటే మా దగ్గర వచ్చే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది మేడం ఈ క్రాకర్స్ వల్ల. అట్లా. ఇక్కడ మనతో క్రాకర్స్ తీసుకొని వెళ్తున్న పబ్లిక్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి గ్రీన్ క్రాకర్స్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం. సో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. సో మీరు అంటే గ్రీన్ క్రాకర్సే యూజ్ చేస్తుంటారు ఇప్పుడు? నేను ఈకో రాకెట్స్ ఉపయోగిస్తానండి. టపాకాయలు ఉపయోగిస్తుంటాను. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడే కొట్టుకుంటున్నాను. అన్ని స్టాండర్డ్గా చాలా బాగా పనిచేస్తాయి ఇవి. సో అంటే మీకు ఈ గ్రీన్ క్రాకర్సే కాల్చాలి అనే అవేర్నెస్ ఎప్పటి నుంచి వచ్చింది? గత 10-12 ఏళ్ళ నుంచి వచ్చింది మేడం. సౌండ్ తక్కువగా ఉంటుంది, కాల్చడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువగా కూడా కాల్చుకోవచ్చు హ్యాపీగా. అలా అంటే కాస్ట్లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా గ్రీన్ క్రాకర్స్కి అను నార్మల్ వీటికి? రెండు ఒకే తీరుగా ఉంటాయి కాస్ట్లీ. ఇదేంటే ఎవరికి ఇబ్బంది కాదు, మనం ఎక్కువ కాల్చుకోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ కాల్చుకోవచ్చు, ఎంజాయ్ ఉంటుంది, ప్రకృతి కూడా బాగానే ఉంటుంది మనం. ఓకే. మీరేం తీసుకెళ్తున్నారు? నేను అవి గ్రీన్ క్రాకర్సే తీసుకెళ్తున్నాను. అంటే ఏం టైప్స్ తీసుకెళ్తున్నారు అన్నాడు మేడం? అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇది మిక్స్ ప్యాకెట్ కదా, అన్ని కలిపి ఉంటాయి ఇందులో. సో చూసారు కదా. అయితే ఇప్పుడు పబ్లిక్లో కూడా చాలా వరకు అవేర్నెస్ అయితే వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్నే యూజ్ చేయాలనుకుంటున్నారు. అయితే మనకు మార్కెట్లో నకిలీ క్రాకర్స్, గ్రీన్ క్రాకర్స్ కూడా అమ్మడం జరుగుతుంది. సో మీరు వీటిని ఎలా గుర్తించాలంటే క్రాకర్స్ బాక్స్ మీద గ్రీన్ ఫైర్ అనే ఒక గ్రీన్ కలర్లో నేమింగ్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మీరు గ్రీన్ క్రాకర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి గ్రీన్ క్రాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం మనం పొల్యూషన్ ఫ్రీ దివాళీని సెలబ్రేట్ చేసుకుందాము. కెమెరామెన్ మోహన్తో స్వాతి, హైదరాబాద్, NTV.